అది కాదే మేకజడ. నువ్విలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. సరే పోని, పడుకుంటాను. పెట్టేస్తాను ఫోను. నో, నువ్వు ఫోన్ని కట్ చేయకూడదు. ఫోన్ని నీ దిండు కింద పెట్టుకుని పడుకో. నీ గురక సౌండ్ నేను వినాలి. అప్పుడే నాకు కన్ఫర్మ్ అవుతుంది నువ్వు నిద్రపోయావని. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తాను, సరేనా? ఏంటే నీ పిల్ల చేష్టలు నువ్వు ప్రశాంతంగా పడుకోలేవా? పో పడుకో పో, నేను పడుకుంటాను. మేకజడా, నేను చెప్తున్నాను, ఇది నా ఆర్డర్. సరేనమ్మా, నేను పడుకుంటాను, నువ్వు పడుకో. అటు ఇటు చూడకు, పొద్దు పోనివ్వకు, నిద్దుర వచ్చే పొద్దు. పడుకో పాపా, పడుకో పాపా, నా ముద్దుల పాపా. పడుకో పాపా, పడుకో పాపా. Ready? 1, 2, 3, let's go! రేపు మీకు గుడ్ మార్నింగ్ కాదు, గడగడా మార్నింగ్ అవుతుంది. మా డాక్టర్ జోలికి ఇక ముందు ఎవరైనా వస్తే వాళ్ళకి చలి జ్వరం రాకుండా ఈ నిధి మాత్రం మొదలు పెట్టదు. కన్నా సార్ ఫోన్ చేస్తున్నారు. నిధి ఎక్కడున్నావు? గేట్ దగ్గర ఉన్నాను, త్వరగా రా. వస్తున్నా. వస్తున్నావా? ఎవరో వస్తున్నారు, లేవండి. అయ్యో లేవండి. ఏమండి, ఇక్కడ నా తల మీద రాయి పడుతుంటే మీకేం పట్టినట్టు హాయిగా గొరక పెడుతున్నారా? అబ్బా, ఈ టైంలో నాకు శ్లోకాలు కూడా గుర్తుకు రావట్లేదే. సరే, ఇంకేం చేస్తాం, సినిమా పాట పాడేస్తాను. ఇదేంటి, ఎవరికి చెవులు పని చేయట్లేదా? అన్నీ నాకే వినిపిస్తున్నాయి, ఎవరికి కళ్ళు కనపట్టలేదనుకుంటా. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యయ్యో, అయ్యయ్యో, దయ్యం మన ఇంటి గార్డెన్ లో జాగింగ్ చేస్తుంది కదబ్బా. దేవుడా దేవుడా దేవుడా, రేపంతా ఉపవాసం ఉండి దేవుడి గదంతా శుభ్రం చేస్తాను. ప్లీజ్, ఈ దెయ్యం చేతికి మాత్రం నన్ను చికెన్ ఇవ్వద్దు, కాపాడు ప్లీజ్. అమ్మో దెయ్యం, ప్లీజ్ దెయ్యం, ఇక్కడికి వచ్చేసావా? వద్దు, నేను చాలా మంచిదాన్ని, నీ కాళ్ళ మీద పడతాను, వెళ్ళిపోయావు. నేను భూతంలా నిలబడ్డావు, గుండె పగిలి చచ్చేవాణ్ణి. అయ్యో, అలా అరకండి. ఇంకోసారి ఆ బంబం బాబా డమ్ డమ్ బాబా అంటూ టీవీ ముందు కూర్చుంటే దెయ్యానికి నేనే సుపారీచి వేయించేస్తాను. అయ్యో లేదండి, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం. పోనీ మీరే చూడండి. ఈ మొగుడుకు నువ్వు భయపడ్డం లేదు కదా, అందుకే ఆడదయం వచ్చింది. లోపలికి వచ్చి పడుకో. కర్మ. దెయ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటో అంత టెన్షన్ పెట్టి ఇప్పుడు హాయిగా కూర్చున్నావు. అయినా ఇలా థ్యాంక్స్ చెప్పే పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. సార్, మిర్రర్ సరిచేయండి సార్, మీ మొహమే కనిపించట్లేదు నాకు. హలో, మిర్రర్ ఉండేది ముందు కూర్చొని బండి నడిపే వాళ్ళకి, వెనక కూర్చునే వాళ్ళకి కాదు. సార్, మీ వెనకాల కూర్చుంది ఎవరు? ఇంకెవరు? నువ్వే. నా పేరు చెప్పండి. నిధి. నేను మిర్రర్ సరిచేయమని చెప్పింది ఎవరి కోసం? నీ కోసమే, ఐ మీన్ నిధి కోసం. వెరీ గుడ్.
ఈ నిధి ఉన్నది ఎవరి కోసం? సార్ చెప్పండి సార్. నాకైతే తెలీదు, నువ్వే చెప్పు. ఏది తెలీదని అంటారు. నేను చెప్తాను మరి. నేనున్నది ఇప్పుడు బైక్ నడుపుతున్నారు కదా ఆయన కోసం, అంటే మీ కోసం. మీరు మిర్రర్ సరిచేస్తే అది మీకోసం సరిచేసినట్టే కదా. అద్దం సరి చేయడానికి ఇన్ని మాటలు అవసరమా? ఎందుకింత మాట్లాడతావు నువ్వు? చంద్రుడు చేతికి అందకపోయినా చంద్రుడి బింబాన్ని నీళ్ళల్లో అయినా చూసి సంతోషపడాలని పాఠం నేర్పలేదా సార్ మీకు? ఇవన్నీ బాగానే తెలుస్తాయిలే నీకు. సరే దిగు. ఎందుకు? దిగు. కాదు సార్, ఇంత రాత్రి వేళ ఒంటరిగా నన్ను నడి రోడ్డు మీద దింపేశారు. ఇది న్యాయమా? నిన్ను హాస్పిటల్లో చేర్పించాలనుకుంటాను. ఏంటి, నన్ను హాస్పిటల్లో చేర్పిస్తారా? నువ్వే కదా ఐస్ క్రీమ్ తినాలని ఉందని అడిగావు, అందుకే ఇక్కడికి తెచ్చాను. సార్, నేను అడిగినవన్నీ మీరు నెరవేర్చేస్తున్నారు. పదండి పదండి తిందాం. హాయ్. హాయ్ సార్. 1 వెనిలా. నాకు అది. సార్ ఇదేంటి సార్ సడన్గా? అబ్బా, మీ నాన్నమ్మ ఎంతో కాలంగా మీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని చెప్పేది. చివరికి ఆమె అనుకున్నట్టుగా ఒక మంచి అమ్మాయి దొరికింది. కానీ పెళ్లికి పిలవలేదు కదా సార్. అన్నా, ఎంత చక్కగా చెప్పారన్నా. ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకున్న మీ పొట్ట ఎప్పుడు చల్లగా ఉండాలి. మీ మాట గనక వీలైనంత త్వరగా నిజమైతే నా పెళ్లికి నేనే మీకు వచ్చి స్పెషల్ గా ఇన్విటేషన్ ఇస్తాను. అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సార్. ఎంత ఫేమస్ అయినా ఎంత సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. ఈవిడ నా భార్య కాదు. అవునవును, భార్యనవ్వడానికి నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. మేడం, నేను కరుణా సార్ని ఎప్పటి నుండో చూస్తున్నాను. నాన్నమ్మతో తప్పించి ఇంకెవ్వరితోనూ ఇంతవరకు షాప్కి రాలేదు. ఇప్పుడు సార్ని మీతో ఇలా చూడడం ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నిత్యా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? తను చిన్న పిల్లేం కాదు. హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉందేమో, అందుకే వెళ్ళుంటుంది. అలా అని గెస్ట్ చేసి ప్రశాంతంగా ఉంటామా? హాస్పిటల్లో ఎమర్జెన్సీ అయితే నాకు చెప్పి వెళ్ళేది. అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా పెట్టేది. ఏం చెప్పకుండా వెళ్ళిందంటే అర్థం కావట్లేదు. సరే, ఇంకోసారి కాల్ చేసి చూడు. కనెక్ట్ అవ్వచ్చేమో చూడు.